హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 8th అండ్ ఇట్స్ థర్స్డే. యాక్చువల్లీ ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నాను. ఐ జస్ట్ గాట్ రెడీ. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈరోజు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను అనమాట నేను. కాకపోతే అంతకంటే వెళ్ళే ముందు ఐ షుడ్ గో అండ్ పికప్ సమ్ ఫుడ్. చాలా రోజుల తర్వాత వెళ్తున్నా కదా, అందుకని చెప్పేసి ఫుడ్ పిక్ చేసుకోవాలి. ఫుడ్ అంటే గుర్తొచ్చింది, దానికంటే ముందు నేను డాలీ డైరీ పెట్టుకోవాలి. ఎందుకంటే లిటరలీ ఈ డైరీ కోసం తను ఆల్మోస్ట్ ఒక 1.5 week నుండి వెయిట్ చేస్తుంది. అక్క తీసుకురా అని చెప్తుంది. ఫైనల్లీ ఈరోజు మనకు కొంచెం టైం కుదిరింది అనమాట వెళ్ళడానికి. ఈ డైరీ గురించి చాలా మెంబర్స్ అడిగారనమాట నాకు మొన్న. నేను మర్చిపోయాను అసలు లింక్ ఇవ్వడం. ఈ బ్లాగ్ కింద ఖచ్చితంగా ఇస్తాను, కావాలంటే తీసుకోండి. అండ్ ఇది రూల్డ్ నోట్బుక్ అనమాట, ప్లెయిన్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు రూల్డ్ నచ్చితే డెఫినెట్గా మీరు తీసేసుకోవచ్చు. చాలా బ్లింగి ఉంది అని ఆల్రెడీ చెప్పా కదా. సో ఈరోజు ఈవినింగ్ అయింది, నాది వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి హెయిర్ కొంచెం ఆయిలీగా ఉంది. బట్ నో వన్ ఈస్ గోట్ కేర్, ఎందుకంటే పిన్ని వాళ్ళ ఇంటికి కదా వెళ్తున్నా. లుక్ అట్ దిస్ క్యూట్ హార్స్. నాకు ఎందుకో హార్స్లు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. దీన్ని కింద నుంచి తెచ్చి పైన నా రూమ్లో సెట్ చేసుకున్నాను, నీట్గా కనిపిస్తుందని. అండ్ ఆ 2 పిట్టి ఫ్లవర్స్ మా మమ్మీ పడైపోతా అంటే నా రూమ్లో పెట్టింది. ఇంకా ఎలాగో వేస్ట్ వెళ్ళి నీ రూమ్లో పెట్టుకో, మంచిగా వచ్చే వరకు అని చెప్పేసి. సో దాన్ని అలా సెట్ చేసా. ఆ పైన వేవి నాకు నచ్చలేదు, అది వేరే విషయం అనుకోండి. ఎలాగో బ్యాక్గ్రౌండ్ మంచిగా కనిపిస్తుంది కదా అని చూపించేశాను. ఈరోజు నా ఎడిటింగ్ వర్క్ అంతా నేను త్వరగా కంప్లీట్ చేసుకున్నాను, సో దట్ ఐ కెన్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై సిస్టర్స్. ఐఎమ్ వెరీ కాన్షియస్ అబౌట్ మై హెయిర్. ఓ మై గాడ్, వదిలేయాలి ఇంకా దాన్ని. అలా కొంచెం డ్రై షాంపూ వేసుకుంటా, బికాస్ టూ ఆయిలీ కనిపిస్తుందేమో అన్న ఫీలింగ్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఫుడ్ పికప్ చేసేసుకుందాము. అది తీసేసుకున్న తర్వాత విల్ గో దేర్. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్. హాయ్ పీపుల్. హలో హాయ్ డాలీ. ఫైనలీ కేమ్ ఆఫ్టర్ సో లాంగ్. పిన్ని వాళ్ళ ఇంట్లో అంతా వర్క్ జరుగుతోంది. బాగున్నారా అందరూ? పైకి వెళ్దామా? ఈ రూమ్ బాగుందండి. సర్లే, ఈ రూమ్ బాగుంటే ఈ రూమ్ లెక్క. ఓ మై గాడ్, I forgot your diary again. Sorry, Dolly. ఫ్యాన్ ఆఫ్ చేయాలి, లేకపోతే సౌండ్ ఎక్కువ వస్తుంది. ఫ్యాన్ ఆఫ్ చేసిన. ఏంది, ఈ రూమ్ అయిపోయిందా? అంతా అయిపోయింది. చెప్పినా కదా ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది. ఇంకా 2 days. డాలీ డైరీ నేను మళ్ళీ మర్చిపోయినా. ఆ డైరీ కోసం వెయిట్ చేస్తానవా నువ్వు? చాలా ఉందిలే, ఏడుకోగా పెట్టింది. ప్రాంక్స్టర్ అంట. వాట్ ఏ ప్రాంక్స్టర్ అంట. ఇద్దో, హియర్ ఈస్ ద డైరీ. తీసుకోమ్మా, నీ డైరీ నువ్వే పెట్టుకో. ఇట్స్ ఆల్ ఫుడ్. యాక్చువల్లీ అంత వస్తుంది అనుకోలేదు, కాకపోతే మళ్ళీ చేస్తా. చాలా కూల్గా ఉంది కదా. ఎందుకు బాబా? నేను అబద్ధం చెప్పలే, పెద్ద ఫోన్ చేసింది. వీడియో మాట్లాడి మళ్ళీ చేస్తున్నా. ఎందుకు ఇన్ని రోజులు తినలేదని లావ్ చేయాలని తెచ్చినావా? లేదు, యాక్చువల్గా నేను స్వీటుకి వెళ్ళాను. సో లిజన్ అక్కడ బయటకు ఎటువంటి ఉంది, నేనేం చేయాలి చెప్పు. అవునా? బాబాయ్ కూడా ఉంటుంది. డాలీ డైరీ ఉంది, తక్కువ రేట్ అయినా సూపర్ ఉంది. అసలు లిటరలీ వెనకాల సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. బెడ్షీట్ లాగా ఉంది. జూలీ చూడండి. డ్రీమ్ అంట. ఏం డ్రీమ్ ఫాలో అవుతుంది ఇది. రాసే గుడ్ హ్యాబిట్ నేర్చుకోవాలి. అట్లాంటివే ప్లానింగ్ డాలీ అలాగే ఉండాలి. నేను బయట ఏం చెప్పానంటే తీసుకురాలేదని చెప్పిన పిన్ని, అందుకు మొఖం అప్పుడే డల్ పెట్టింది. 1 week అవుతుంది, అస్సలు రెస్టే లేదు. ఇంట్లో పని జరుగుతుంది కదా, అందుకు రెస్ట్ లేదు. చాలా రోజులు అయిపోయింది కదా. పైన ఫుడ్ అంతా పైన ఎక్కడైనా తినచ్చు. పైన ఫ్రీగా ఉంటుంది. ఏమేమి తెచ్చినానంటే పిజ్జా తెచ్చినాను, బర్గర్ ఏవో తెచ్చినాను. ఓకే, నీకు పార్టీ ఇచ్చినానే నేను. 6 నుంచి చూసి ఎదురు చూపులు చూస్తున్నారు. నేను ఇంట్లో స్టార్ట్ అంటే ఎంతకి 6:15 అట్లా స్టార్ట్ అయినా. పోయి ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఆర్డర్ మళ్ళీ నాకు ఇచ్చే లోపల పార్కింగ్ లో కూర్చొని వెయిట్ చేస్తా ఉంటే అందుకు లేట్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ నుండి అక్కడికి పోవాలంటే 10 minutes ఈజీగా పడుతుంది, అంత హైవేనే కదా. కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. కార్లో అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు, బైక్ లో అయితే. పిజ్జా నాకేం తెలుసు. మీరు ఫుడ్ నేను చెప్పినా వీళ్ళకి ఫుడ్ ఆర్డర్ ఇస్తారంటే వీళ్ళు నేను వస్తా అంటే ఓకే, లేదంటే ఏమో అని ఇంకా వస్తావో రావో, ఓపిక ఉందో లేదో అని ఇంకా నెక్స్ట్ టైం పోదాంలే. అదే, లేదంటే జూలీ వస్తా. చాలా రోజులు అయిపోయింది కదా, చాలా రోజులు అయిపోయింది. మీకు కరోనా ఏమో అనుకుంటారా? అయ్యో లేదు తల్లి, మేము సేఫ్. మా రిలేటివ్స్ మా బ్రదర్స్
ఏంటి అంటాం కదా అట్లా అలవాటు అయిపోయింది 11 డేస్కి. 11 డేస్కే అబ్బా హిందీ వస్తుంది మా పిన్నికి. వాళ్ళ వర్కర్స్ తో మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయింది. అందుకు అదే మాటే వస్తాను అనమాట. రండి పైకి వెళ్దాం రండి. లిటరల్లీ ఒక ఫుడ్ పార్టీ లా ఉంది. అసలు ఇన్ని వస్తాయని నేను కూడా అనుకోలేదు. ఆల్రెడీ బరువు ఉండేది చూసి ఏందబ్బాయి వెయిట్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నా. సర్లే బాబాయ్కి ఉంటాయి అంతే కదా. ఏమేమి ఉన్నాయి చూడు. ఇట్స్ ఎ ఫుడ్ పార్టీ గైస్. నేను చాలా రోజుల తర్వాత వస్తానా అని ఇచ్చిన అనుకోండి, ఇంకా అంతే కదా. ఓ మై గాడ్. టేప్ నిదానం కదా. మమ్మీకి ఏమైనా కావాలేమో, నేనైతే అడగలేదు. ఇవే మిగులుతాయి అని చాలా నేనేం అడగలేదు. ఎవరు తింటారు? కత్తి లేదా? కత్తి పిజ్జా ఏమి స్పాయిల్ కాలేదు కదా. నేను వచ్చే దాంట్లో పెరి పెరి ఫ్రైస్ క్రేజీ అక్కడ, నాకు చాలా చాలా ఇష్టం. నేను ఇంకా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. నాకు పెట్టు, అదే పెట్టు. బాగుంది. క్రిస్పీగా లేవా? తీసుకొచ్చే దాంట్లో మేబీ మెత్తగా అయిపోయింది. డాడీకి అట్లా ఉంటే ఇష్టం అంట. అంటే నాకు కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఇష్టం. అక్కడైతే ఇంకా బాగుంటాయి. 2 ఫ్రైసా 3 వచ్చింటాయి అనుకుంటా ఫ్రైస్, నాకు తెలిసి పిన్ని. అది బర్గర్ పిల్లలకి. ఆగు. అంటే చాలా ఇష్టం పిన్ని కోసమే పిజ్జా అన్నమాట. లేదంటే అయితే ఇవన్నీ తినలేను. అంటే అంతా కంప్లీట్ చేయలేదు, ఒక 2 పీసులు తింటుంది అంతే. నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా. ఇవి చూస్తా అంటే నాకు కూడా తినాలనిపిస్తుంది కదా. తెచ్చేసుకోండి, శానిటైజ్ చేసుకొని జాగ్రత్తగా ఉన్నాను. నేను కూడా హ్యాండ్స్ వాష్ చేసుకొని వస్తా. ఇదేదంతా కంప్లీట్ అయిపోయి డాలీ రాసేది స్టార్ట్ చేసినావా నువ్వు? ఎంత పడేయిల్లా ప్యాకేజింగ్ ఓం నుంచి స్టార్ట్ చేస్తే బాగా అంటే నాకైతే అట్లే కలిసి వస్తుంది అనమాట. ఓం పెట్టి స్టార్ట్ చేస్తే డ్రెస్ భలే ఉంది కదా. లింక్ ఉంది, లింక్ పెడతాలే. మింత్రాది కదా. మింత్రాలో అసలు క్యూట్ గా ఉంది ఆ డ్రెస్సెస్ లో. చాలా బాగున్నాడు డాలీ. వాళ్ళ డాడీ తీసి ఇచ్చాడు. చాలా బాగుంది డాలీ. అసలు జీన్స్ లో ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా. పాప వేసుకొనే వేసుకోదు, ఇప్పుడు అలవాటు చేసుకుంటుంది. కావాలా అవే అంటుంది, లూజ్ లూజ్ గా ఉండేటివి గౌన్స్. ఏదో రాసింది, ఏం రాసినావు డాలీ? డేట్. నాలాగే డేట్ రాసినావా ఫస్ట్ నువ్వు? నెక్స్ట్ ఇది బాగా హ్యాండ్ అయితే డాలీది సూపర్ వచ్చింది. 5th క్లాస్ ఇప్పుడు. డాలీదా? ఇది నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. నేను షాక్ అయినాను. అదే కదా, డాలీని ఎప్పుడు హ్యాండ్ రైటింగ్ రాయి నీట్ గా, హ్యాండ్ రైటింగ్ నీట్ గా. నేను హాలిడేస్ లో చెప్పినాను నువ్వు ఎట్లా కత్తిలాగా చదవాలా, కత్తిలాగా జాబ్ తెచ్చుకోవాలా అన్ని చెప్పినానా. హ్యాండ్ రైటింగ్ సూపర్ గా ఉండాలని చెప్పినానా. ఎట్లా రాసిందో అంటే చదివేదంతా బాగా చదువుతుంది. హ్యాండ్ రైటింగ్ ఇంకా 5th క్లాస్ కదా. లెఫ్ట్ హ్యాండెడ్ కదా ముందు. పిన్ని నీ వల్లే పిన్ని అవ హ్యాండ్ రైటింగ్. లిటరలీ డాలీ లెఫ్ట్ హ్యాండెడ్. యాక్చువల్లీ డాలీ లెఫ్ట్ హ్యాండ్ తో బాగా రాస్తాండ. ఇప్పుడు జస్ట్ రాసేది ఒకటి రైట్ హ్యాండ్, ఏ పనైనా లెఫ్ట్ హ్యాండ్ ఎత్తుతుంది. నువ్వే పిన్ని అవా పని చూడు ఎంత నీట్ గా. అదే లెఫ్ట్ హ్యాండ్ తో అయితే ఇంకా బాగా రాస్తా. అంటే 4th క్లాస్ చాలా మాత్రం బాగా రాస్తాను వాళ్ళే డాలీ. చెప్పు. 5th క్లాస్ ఇప్పుడే కదా 5th క్లాస్ వచ్చినావు ఇంకా. అది ఇప్పుడు రోజంతా కొండ ఎక్కుతుంది, ఇట్లా కొండ ఎక్కింది. కానీ ఇప్పుడు నిన్నటి నుంచి బాగా ఇట్లా కొండ ఇప్పుడు అజిత్ కూడా ఎక్కుతుంది. అజిత్ ఇప్పుడు రాస్తే కొండ ఎక్కిస్తాడు తెలుసా. జూలీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. మళ్ళీ డాడీ అంటా ఉండ నీది జూలీది బాగుంటది హ్యాండ్ రైటింగ్ మన ఇంట్లో అని. డాలీకి కూడా వచ్చేస్తుంది. డాలీకి ఎప్పుడో రావాల్సిందే. నువ్వు లెఫ్ట్ హ్యాండ్ నుండి బలవంతంగా రైట్ హ్యాండ్ మార్పిచ్చినావు కాబట్టి రాలేదు. అంటే నాకు ఎందుకో ఇష్టం అనిపించలేదు. ఎందుకు అసలు ఎంత బాగుంటుంది తెలుసా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళకి రైట్ బ్రెయిన్ అనేది వర్క్ అవుతుంది షార్ప్ గా అంటారు. ఏమో మరి. ఏం డాలీ కొంచెం నేను గానీ ఎక్కువ అంటే వాడేవి సామాన్. చాలు ఇంకా చాలు. డాలీ ఒరిజినల్ లెఫ్ట్ హ్యాండెడ్, నువ్వు కాదు. అడుగు అట్లా డాడీని అన్నాడు.
అవునా ఏదో ఒక పని మాత్రం లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తుంది, అదేదో గుర్తులేదు. ఏమో మరి ఏం డాలి ఏది సైకిల్ చేసినావు? డబ్బులు ఏం చేదా? డబ్బులు ఏం చేదా? లెఫ్ట్ హ్యాండ్ తెచ్చుతుంది. డాలీ సైలెంట్ గా డబ్బులు అంట. ఏది బాగుందిలే డాలీకి, ఏమైంది? బాగుంది చూడు, సూపర్ ఉంది. పెన్సిల్ తో ఉంటే ఎలాగ రాసిందో కామెంట్ లో చెప్పండి. బాగా రాసింది డాలీ. 10 out of ఎంత ఇస్తారు? 10 out of 10 నీకు. వాళ్ళు ఎంత ఇస్తారు? మనం ఇస్తే వాళ్ళు ఇచ్చినట్టే ఇంకా. ఎస్. Would you run away, leaving this mark? But baby, I'm the one who's breaking hearts, one who's breaking hearts. You said that you needed me like a cargo you were carrying. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారా అందరు? నిన్న పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం వ్లాగ్ షూట్ చేయలేదు. అంటే కొంచెం వర్క్ ఉండింది, అది చేసేసుకొని పడుకున్నా. ఏంది ఆకుకూర? ఆకుకూర తాలింపు చేద్దామని. నాకు చాలా ఇష్టం ఆకుకూర చాలా తాలింపు. రోజులు అడుగుతుంటే ఈరోజు దొరికింది, బాగుంది. మమ్మీ ఆయిల్ తక్కువ వేయి చాలా. ఓకేనా? ఆయిల్ తక్కువ వేస్తే బాగుంటుంది అది. కానీ కూరలు పట్టేది కొంచెం ఆయిల్ తక్కువే లేవట్టు. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. నేను ఎక్కడైనా ఐ బటన్స్ లో యాడ్ చేస్తే ఒకసారి చెక్ చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చింటాను. అక్కడ ఎగ్స్ నా కోసం రెడీ అయిపోయాయి. బాయిల్ చేసి జస్ట్ అట్లా ఉప్పు కారం వేసి కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది. నాకు మరీ బాయిల్డ్ ఎగ్ అంటే కొంచెం రబ్బర్ తిన్నట్టు ఉంటుంది నాకు ఎందుకు. అసలు నేను చిన్నప్పుడు అయితే వైట్ తినేదాన్నే కాదు, అట్లీస్ట్ టచ్ కూడా చేసేదాన్ని కాదు కదా, ఓన్లీ ఎల్లో తింటాను. చిన్నప్పుడు నో డైట్ నథింగ్ యాక్చువల్లీ. మమ్మీ నాకు ఇంకా గుర్తుంది, మేము ఓల్డ్ హౌస్ దగ్గర ఉన్నప్పుడు గోబీ, మసాలా పూరి, నూడిల్స్ ఇవన్నీ తీసుకొస్తా అంటే బయటికి పోయిన ప్రతిసారి గ్రోసరీ కని పోయేది తీసుకొచ్చేది. జూలీ కూడా జూలీ మనతో ఫుల్ టైం ఉండేది అప్పుడు. స్కూల్ అంతా సేమ్, ఇంకా మేము పోయేటప్పుడు పిలుచుకోపోయే వాళ్ళం అట్లా అంతా అనమాట. సో మేము ముగ్గురం బాగా ఎంజాయ్ చేస్తాం. ఆటోలో పోయి ఆటోలో వస్తూ ఉంటుంది. సో జూలీకి నాకు అజిత్కి తీసుకొస్తా ఉంటే ఫుల్గా తిని తిని డుమ్మి తయారైపోయినా. మళ్ళీ అది తగ్గాక ఇప్పుడు మళ్ళీ డైట్లు అంటే తగ్గినాం అనుకో. ఇప్పుడు కొంచెం అట్లా మెయింటైన్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి బ్రెడ్ అండ్ ఎగ్స్ ఏవో అక్కడ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. సో ఐ థాట్ ఐ షుడ్ బ్లాగ్. నేను ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యే డెలివరీస్ ఏవి నాకు రావన్నమాట. అదే మమ్మీ ఆ పింక్ లాండ్రీ బ్యాగ్ ఎవరో ఎందో పడేసినారు అజిత్ ఈరోజు. అండ్ అది కాక మనకు కొన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి. మమ్మీ వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్దామని చెప్పారు. మమ్మీ అజిత్ నేను వెళ్తున్నాం అనమాట. చాలా రోజులు అయింది. ఐ హ్యావ్ టు గెట్ మై ఐబ్రోస్. నాకు ఐబ్రోస్ ఒకటే, పాప మమ్మీకి అయితే ఐబ్రోస్ వ్యాక్సింగ్ అంటే మనం ఇంట్లోనే షేవ్ చేసుకుంటాం కాబట్టి మనకు పెద్ద అవసరం ఉండదు ఇన్ ద సెన్స్ అన్నీ ఓపెన్ అయినాయి. నెక్స్ట్ టైం నుండి చేయించుకుంటా. ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ గ్రోత్. మమ్మీకి అయితే డెఫినెట్లీ పోవాల్సిందే. అనుకుంటున్నాం రోజు ఇట్లే పడుతుంది ఏదో ఒక పని. వారం నుండి అనుకుంటా ఉంటే ఈ రోజు ఇంకా అజిత్ మీరు రారా, ఇంకా అజిత్ ఫస్ట్ టైం అనమాట. అజిత్ అసలు రాడు. సో జనరల్ పెడిక్యూర్ ఒకటే చేయించుకుందాం, కొంచెం రిలాక్స్. చాలా టైర్డ్ అయిపోయినాడు కదా, సో అందుకనమాట. అందుకుపోతున్నాం ఈరోజు. అవును. ఓకే, నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తా ఆర్డర్స్ వచ్చేసరికి. బాయ్. Too much of emotions. Sometimes I'm the light, the one I pick a fight with. Everything seems so good. నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి నా ఆర్డర్ రెడీగా ఉందన్నమాట. ఇట్స్ జస్ట్ ఏ లాండ్రీ బ్యాగ్. డాడీ అట్లనే ఏదో పెట్టుకున్నట్టున్నారు. సో వాటన్నిటితో పాటు ఇక్కడ వచ్చేసింది. దీన్ని శానిటైజ్ చేశారో లేదో ఫస్ట్ అయితే లోపల తీసుకెళ్ళిపోవాలి. నాకు తెలిసి నేను ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మమ్మీ ఆల్రెడీ శానిటైజ్ చేసేసి ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ ఓకే టు టేక్ దిస్ ఇన్సైడ్. ఇంత పెద్దగా ఉంది చూడండి బాక్స్. అంటే లాండ్రీ బ్యాగ్ కొంచెం పెద్దది పెట్టుకున్నా. నేను అనుకునేది అయితే లిడ్ ఉన్నది పెట్టుకోకూడదు అని. నేను సెలెక్ట్ చేసుకునేది కొంచెం బేబీ పింక్ కలర్ వస్తుందన్నమాట. సో అది ఏ కలర్ వచ్చిందో ఏమో. బేబీ పింక్ ఎగ్జాక్ట్లీ అయితేనే ఉంచుకుంటా, లేకపోతే రిటర్న్ ఇచ్చి వైట్ కూడా ఉంది అందులో, వైట్ పెట్టుకుంటా. కానీ రూమ్ అంతా వైటే ఉంది కాబట్టి ఐ థాట్ బేబీ పింక్ విల్ లుక్ బెటర్. ఇప్పుడైతే దీన్ని లోపల తీసుకెళ్దాం.
యాక్చువల్లీ నా 2 రావాల్సింది అనమాట. ఒకటి లాండ్రీది బుట్ట, అదే బట్టలు వేసుకుంటాం చూడవా, అదొకటి, ఇంకోటి అద్దం పెట్టుకున్నా. అద్దం రాలేదనుకుంటా. ఇది ఓపెన్ చేసినావా నువ్వు? నేను చేయలేదు. టేప్ వచ్చేసినట్టుంది, పెద్దది కదా, అవసరం లేదు అసలు కత్తి కూడా. లాండ్రీ బ్యాగ్కి ఐ మీన్ లాండ్రీ బ్యాగ్ కాదు, బుట్ట. ఏంటి నాది 711, ఇది 1400. అంటే నాది కొంచెం బాగుంటుందని నా ఫీలింగ్, అందుకు. నీది ఎంత పడింది అప్పుడు? అంటే నీకు కొంచెం కాస్ట్లీ కాదా ఇప్పుడు? ఓ 2 దీంట్లోనే వచ్చినాయి మమ్మీ. అద్దం దీంట్లోనే ఉంది. మా ఇది బాగుంది చూడు, కలర్ నాకు కావాల్సినట్టే వచ్చింది, సో నో ప్రాబ్లం. మా చూడు మా లిడ్ లేదు, నేను లిడ్ ఉండేది అదే పనిగా పెట్టుకోవాలి. నాకు కొంచెం బరువు, లిడ్ తీసి మళ్ళీ వెళ్ళాలంటే మూత వద్దు నాకు. మా ఎంత బాగుంది మా, అసలు క్వాలిటీ ఇట్లే ఉండాలి లాండ్రీ బ్యాగ్స్. మెత్తగా కాదు, ఇదేమంటారు దీని ఏదో మెటీరియల్ అంటారు. చాలు, మూత బాగుందా? నాకు ఇదే నచ్చింది. నా రూమ్కి చాలు ఇదే, క్యూట్గా కనిపిస్తుంది. మూత ఎందుకు? మూత తీసి దాంట్లోకి వేయాలంటే నాకు బరువు, అదే అట్లుంటే అట్లా వేసేయచ్చు. అసలు నార్మల్గానే అజిత్ వేయడు బట్టలు లాండ్రీ బ్యాగ్లోకి, ఇంకా మూత ఉందనుకో మూత తీసి అస్సలే వేయడు. ఇంకా నా రూమ్లోకి సరిపోతుంది ఇది కరెక్ట్గా. మీకు నచ్చితే, మీకు నా టేస్ట్ ఉంటే తీసుకోండి. ఇఫ్ ఇన్కేస్ మా అమ్మలాగా మూత కావాలా అనుకుంటే అది కూడా పెడతా, 2 పెడతా. మీకు ఏది నచ్చితే తీసుకోండి. కాకపోతే ఇది అంత స్టర్డీ లేదు, ఇట్లా కొంచెం బెండ్ అవుతుంది, సో అది చూసుకోండి. క్లాత్ అస్సలు తీసుకోవద్దండి, అవి మహా అంటే ఒక 10 రోజులు యూజ్ అవుతాయి అంతే. ఉండు, డబ్బా పడేయమంటాను దీంట్లో. ఇంకా నాది మెయిన్ అద్దం ఉంది. ఈ అద్దం రెడీ అయ్యేకి, అద్దం రెడీ అయ్యేకి నా టేబుల్ మీద పెట్టుకుంటే, నువ్వు ఇంకా పైకి ఎక్కలే కాబట్టి తెలియదులే. ఇది మినీసోలోంచి తీసుకున్నా. యాక్చువల్లీ ప్రైస్ చాలా తక్కువ. ఇలాంటి దాంట్లో గోల్డ్ కలర్ ఉంటుందేమో అని చూసినా కానీ గోల్డ్ ఉంది, కానీ చాలా కాస్ట్లీ ఉంది. 1800 అంట మమ్మీ. అద్దం 1800 ఉంటుందా? ఇట్లాంటిది గోల్డ్ కలర్ది, ఓన్లీ కలర్ ఒకటే. ఐకియాలో ఉన్నాయి, నేను ఐకియాలో చూసిన. కాకపోతే మన ఊరికి డెలివరీ లేవని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికి మినీసో తీసుకున్నా. మనం పోయినప్పుడు అన్నీ తీసుకుంటా. ఇంక ఇవన్నీ మా డాడీవే, ఈ డ్రెస్సులన్నీ. సో డాడీ వచ్చినాక చూసుకుంటాడు. డాడీ వచ్చినాక చూడ్డు, నేను చూసి పెడతా దాంట్లోని. వచ్చిన తర్వాత వేసుకుంటాడు అట్లీస్ట్. చూద్దాం ఇది ఎట్లా వచ్చిందో. ఇట్లా వచ్చింది, దీన్ని మనమే అసెంబుల్ చేసుకోలేము. Of emotions, sometimes I'm the light, don't wanna pick a fight when everything seems so good. I guess I can't help myself. Would you call me if I'm in? ఇది నేను రెడీ అయ్యి యూజ్ అవుతుంది. ఇది ఎప్పుడన్నా నేను ఐబ్రోస్ తీసుకోవాలంటే యూజ్ అవుతుంది. బాగున్నాయి కదా, అద్దం బాగుంది కదా. ఇది గోల్డ్ కలర్ అంటే ఇంకా బాగుంటుంది. మినీసోలో గోల్డ్ లేవు, ఏం చేద్దాం. ఇంకా దీంతోనే ప్రస్తుతానికి అడ్జస్ట్ కావాలి. ఈ 2 పెట్టేస్తాను ఆ రూమ్లో, ఎందుకంటే బాగా క్యూట్గా కనిపిస్తుంది. ఆ లాండ్రీ బ్యాగ్ వల్లే సగం రూమ్ బ్యూటీ చెడిపోతుందని నా ఫీలింగ్. ఇది సెలో బ్రాండ్ మమ్మీ, మంచి బ్రాండెడ్ ఇది, అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ రోజులు వస్తుంది. డల్గా మమ్మీ, డల్ ఫినిష్ బాగుంటాయి. దీంట్లో వైట్ ఉండింది, ఇట్లే బాగుంటుంది. అంటే కింద స్టాండర్డ్గా ఉంది, పైన ఏం పని నీకు? సరే, నాకు నచ్చింది. You said that you needed me like a cargo, you will carry me. I just hope you know my depth, even though it makes no sense. Sometimes I'm broken, too much of emotions. Sometimes I'm the light, don't wanna pick a fight when everything seems so good. I guess I can't
నేను అజిత్ జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఐఎమ్ ఫీలింగ్ రియలీ స్లీపీ, ఎందుకంటే హెడ్ మసాజ్ హెయిర్ స్పా అంతా చాలా చాలా బాగా జరిగిందనమాట. ఐ ఫెల్ట్ కంప్లీట్లీ రిలాక్స్డ్ అండ్ ఐబ్రోస్ కూడా వితిన్ ఒక 5-6 మినిట్స్లో అయిపోయింది. అంటే కొత్త వాళ్ళు వచ్చారు, అంటే ఓల్డ్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. లిబాస్ సలోన్కి వెళ్ళాం మేము. మమ్మీ ఇంకా రాలేదు, మమ్మీకి కొంచెం ఫేషియల్ అది ఇది లేట్ అవుతుంది అంటే మళ్ళీ నిరంజన్ అయితే తీసుకొస్తాడు తనని, సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు కృష్ణవేణి గారు అండ్ యుక్త గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ పెట్టండి. ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే డెఫినెట్లీ చెప్తాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా, మీకు బ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, ఓల్డ్ బ్లాగ్స్ ఏదైనా నచ్చున్నా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి, సో దట్ ఎవ్రీ టైమ్ ఐ పోస్ట్ ఏ వీడియో మీ వరకు వస్తుంది. అండ్ డూ ఫాలో మై ఆన్ Instagram for more updates and I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys. Would you cry?